నమస్తే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మలేషియాలో దీపావళి ఫెస్ట్లో భాగంగా పైడా నుంచి ఉత్సవం జరుపుకుంటూ మరి ఈరోజు బతు కేవ్స్కి ఇచ్చేస్తున్నాం. మన దగ్గర సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆఫ్ మలేషియా భువనేశ్వరి గారు ఉన్నారు. మరి మేడం ధ్యానంలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో శాకాహారిగా ఎలా మారారు అనే విషయాన్ని క్లుప్తంగా మేడం నుంచి తెలుసుకుందాం. Namaste PMC. Now, mix English and తెలుగు ఇంగ్లీష్. earlier stage I was only 3 days we were vegetarian. After meeting Patriji, we complete the day I met him. The second day he said I started to be a fully vegetarian. వెరీ గుడ్. సో అప్పటి నుంచి ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా ఉన్నారు. అప్పటి నుంచి Whole ఫ్యామిలీ అంతా కూడా కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం మరి శాకాహారిగా మారారు. మరి మీ ఇంట్లో పిరమిడ్ల నిర్మాణం జరిగిందా, దాని గురించి చెప్పండి. జరిగింది. 2011లో పిరమిడ్ నిర్మించుకున్నారు. సో మీ ఇంటి ముందున్న పిరమిడ్లో మరి ధ్యానం క్లాసులు మాస్టర్స్ కండక్ట్ చేశారు ఎంతవరకు? మాస్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వీక్లీ ఉండింది. ఇప్పుడు వచ్చి వన్స్ ఇన్ అ వైల్, బట్ వీ విల్ మెడిటేట్ ఎవ్రీ డే. రెగ్యులర్లీ మీరు ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటారు. ఎనీబడి కమ్స్ వి ఆస్క్ దెం టు మెడిటేట్. వండర్ఫుల్. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలో కానీ మీలో కానీ ఏ రకంగా ఉపయోగం మీకు ఎక్కువ కనిపించింది ధ్యానం నుంచి? యాంగర్ తగ్గింది. ఓకే. యాంగర్ తగ్గింది. ఐ కెన్ యాక్సెప్ట్ థింగ్స్. whatever comes in is for our good. We accept థింగ్స్ని యాక్సెప్ట్ చేయడం అనే దాన్ని బాగా నేర్చుకోగలిగారు. వెరీ గుడ్. మరి ఇండియా నుంచి ఎంతోమంది మాస్టర్లు వస్తారు, ముఖ్యంగా పత్రి గారు వచ్చారు, అదేవిధంగా పరిపత్రి, మరి పరిమళ మేడము, అండ్ దెన్ స్వర్ణమాల మేడం అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ మీరు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మాస్టర్స్? ఏదో ఏ జన్మలో ఏదో పుణ్యం చేస్తున్నానా, పత్రి నుంచి ఆ ఫ్యామిలీ ఎవ్రీబడి మా ఇంటికి వచ్చి పుట్ అప్. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్. వెరీ గుడ్. సో మలేషియన్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా రోజు రోజుకి మరి మలేషియా సొసైటీ ఇప్పటికి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఎన్నో క్లాసులు, యాన్యువల్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు మణియమ్మ గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. మరి ఆయన వెనుక మీరు ఒక సపోర్ట్గా ఉన్నారు అంటే ఎలా మీరు ఆయన డీల్ చేస్తారు? బికాస్ ఐఎమ్ ప్యాషన్ వచ్చి ఆర్గనైజింగ్ థింగ్స్ ఎనీథింగ్ లైక్ టు ఆర్గనైజ్. సో ఐ డోంట్ హర్ట్ హిస్ ఫీలింగ్స్. సో ఐ జస్ట్ గో విత్ హిస్ ఫ్లో. వెరీ గుడ్. సో మణియం గారు ఎంతో అద్భుతంగా ఆయన పాత్రని ఈరోజు మనం 10వ యానివర్సరీ పైడా నుంచి చేశాము అంటే సంగీతము, నృత్యము, ధ్యానం అని పత్రిక ఇచ్చినటువంటి ఆ గొప్ప సంస్కృతిని ప్రజలందరికీ ఆ 3 విషయాలు తెలియజేయడానికి మరి మణియం గారు ఎంతో కృషి చేశారు. ఈ 10వ యానివర్సరీ ద్వారా ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ మనం దీపావళి టైంలో ఈ ప్రోగ్రామ్ చేసుకుని అనేక మంది మలేషియన్స్, మరి ఇండియా నుంచి మాస్టర్స్ అందరూ వచ్చి చక్కగా మనం ఉన్నాం. సో ఈ టూర్లో ప్రత్యేకించి యానివర్సరీ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? బాగా జరిగింది. నైస్, బెటర్ దెన్ లాస్ట్ ఇయర్. లైక్ సో మెనీ కలర్స్ ఉంది. మరి లైక్ నాట్ ఎవ్రీబడి లైక్ ఎవ్రీ కలర్. అలాగా నాకు ఈ కలర్ ఐఎమ్ నాట్ వెరీ ఇంటూ దిస్ వన్ ఆర్ట్స్, బట్ జస్ట్ ఎంజాయ్. యా. ఇక్కడ మలేషియాలో మనకు ఒక పిరమిడ్ సెంటర్ ఉంది కదా, అక్కడ కేర్ సెంటర్, అక్కడ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి చెప్పండి. ఎవ్రీ ఫ్రైడేస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్. అండ్ అదర్ మాస్టర్స్ ఎవరైనా వస్తే ఎవ్రీ యాక్టివిటీస్ క్లాసులు. సో మలేషియన్ మాస్టర్స్ సక్సెస్ఫుల్గా ఒక మెడిటేషన్ సెంటర్ని రన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే యాక్టివిటీసే కాకుండా ఇండియా నుంచి, మెయిన్లాండ్ నుంచి ఏ మాస్టర్లు వచ్చినా కూడా వాళ్ళతో ధ్యాన తరగతులు నిర్వహిస్తారు. ఓకే. సో మోస్ట్లీ టెమిలియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కువగా టమిలియన్ మాస్టర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ మలేషియా పిరమిడ్ సొసైటీ నుంచి. మరి అన్ని ప్రాంతాలు మీరు ఇండియాలో విజిట్ చేశారు. కర్నూలులో 40 days ఉన్నారు. బ్రహ్మర్షి పిరమిడ్, ఎన్నో పిరమిడ్స్ మీరు చూశారు. కట్టాలు చూశారు, బెంగళూరు చూశారు. మరి మలేషియా పిరమిడ్ గురించి మీ తాలూకు అభిప్రాయం ఏంటి? మలేషియా పిరమిడ్ అంటే వెరీ అందరికీ ఒక ఆశ పిరమిడ్ కట్టాలని, బట్ ఫైనాన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండే వల్ల దే స్టిల్ డ్రగ్గింగ్. దిస్ వన్ ఐ కెన్ సే. సో మీకు మలేషియాలో ఒక పబ్లిక్ పిరమిడ్ ఇక్కడ కూడా రావాలని మీకు ఉందా లేదా? ఉన్నది, అందరికీ ఉన్నది. యా, ఆ విషయాన్ని మీరు ప్రజలందరికీ తెలియజేస్తూ మీ ఫైనల్ మెసేజ్ ఒకసారి ఇవ్వండి. Hope Malaysian masters please put
their hands together and build a pyramid in Malaysia. Very good, great. Everybody must put their hands. Yes, wonderful. And your final message about meditation and Shakaharam? Meditation improve మన మెడిటేట్ பண்ணால రోజుకి దెన్ సేమ్ టైం శాకాహారం అంటే హెల్త్ బాగుంటుంది. ఎస్ యా. సో మలేషియన్ మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ సొసైటీ మూమెంట్లోకి వచ్చిన తర్వాత అనేక మంది శాకాహారులుగా మారి ధ్యానులుగా మారి ఈరోజు ఇండియా నుంచి వచ్చే ఎంతోమంది మాస్టర్స్కి, ఇతర దేశాల నుంచి వచ్చే మాస్టర్స్కి చక్కగా ఆతిథ్యం ఇస్తూ మరి పిరమిడ్స్ కూడా అనేక చోట్ల నిర్మించుకోవడం జరిగింది. మరి వాటితో పాటుగా ఒక పబ్లిక్ పిరమిడ్ని కూడా నిర్మాణంలోకి తీసుకొని రావడానికి అందరం కలిసి కృషి చేద్దాం. అండ్ జై హో ధ్యాన జగత్, అండ్ జై హో పిరమిడ్ జగత్, అండ్ జై హో శాకాహార జగత్. జై పత్రిజీ. థ్యాంక్ యూ. జై హో పిరమిడ్ జగత్, జై హో శాకాహార జగత్, అండ్ జై హో ఆత్మ విజ్ఞాన జగత్, అండ్ జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా పిఎంసి ఛానల్ రీచ్ చేయాలి. అండ్ దీని ద్వారా అనేక మందికి మన అనుభవాలు మనం అందించగలుగుతాం. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. సామూహిక పిరమిడ్ ధ్యానం శ్వాస మీద ధ్యాసతో మరి మలేషియాలో అతిపెద్ద సామూహిక పిరమిడ్ నిర్మాణంలో భాగంగా శ్వాసానుసంధానం, సహజమైన శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పత్రిజీ కలల కన్నా పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఆత్మ విజ్ఞాన జగత్ లో భాగంగా మరి మలేషియన్ మాస్టర్స్, ఇండియన్ మాస్టర్స్, గ్లోబల్ మాస్టర్స్ అందరితో సామూహిక సంగీత ధ్యానం ఆఖరి 20 నిమిషాలు. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ఏ మంత్రాన్ని జపించిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించుకోని అవసరం లేదు. సహజమైన శ్వాస మీద ధ్యాస ఆఖరి 20 నిమిషాలు. ఈ చక్కని రామాయణ కేవ్స్లో విశేషంగా సంగీతంతో, సామూహిక ధ్యానంతో, మనందరి సంకల్ప శక్తితో చిన్షుయ్ టెంపుల్ వద్ద ఒక గొప్ప సామాజిక పిరమిడ్ నిర్మాణాన్ని మనం చేపట్టబోతున్నాం. ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగంగా మనందరి సమిష్టి సామూహిక సంకల్ప ధ్యానం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం,
సహజమైన శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. మనందరి సామూహిక సంకల్పంతో విశేషంగా ధ్యానం just observe normal, natural, soft breathing. Meditation means observing natural breath. A lot of cosmic energy we are going to get by doing meditation. మనందరి సామూహిక సంకల్ప శక్తితో శ్వాస మీద ధ్యాస, ధ్యానం, అపారమైన ప్రాణశక్తి. ఏ మంత్రాన్ని జపించిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించిన అవసరం లేదు. సహజమైన శ్వాస మీద ధ్యాస. జస్ట్ అబ్జర్వ్ నార్మల్, న్యాచురల్, సాఫ్ట్ బ్రీతింగ్. No need to take any deep breath or shallow breath. Just observe normal, natural, soft breathing. మనలోనే ఉన్నటువంటి భగవంతుని ధ్యానంతో అద్భుతంగా దర్శిద్దాం. ధ్యానం నిర్విషయం మనః. శ్వాసానుసంధానం. శ్వాసానుసంధానం, సహజమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 నిమిషాలు మనందరి సామూహిక సంకల్ప శక్తితో మలేషియాలో సెంచురీ టెంపుల్ ఆవరణలో ఒక గొప్ప సామాజిక పిరమిడ్ నిర్మాణాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. మనందరి సామూహిక సంకల్ప శక్తిని దానికి అందిద్దాం. బ్రహ్మర్షి పత్రిజీకి అత్యంత ప్రాధాన్యము, ఆసక్తి, ఇష్టం ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మనందరి
శక్తితో విశేషమైనటువంటి 3 రెట్లు అధికంగా ప్రాణశక్తినిచ్చే పిరమిడ్ నిర్మాణం. శ్వాసానుసంధానం, సహజమైన శ్వాస మీద ధ్యాస, ధ్యానం 3 రెట్లు అధిక శక్తిని పిరమిడ్ ద్వారా అందిస్తుంది. సామూహిక ధ్యానం మరింత శక్తివంతం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎక్కడ వీలుంటే అక్కడ శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ధ్యానం మధ్యలో ఎవరు కళ్ళు తెరవకూడదు. చర్మచక్షువుల్ని మూసివేద్దాం. శ్వాస మీద ధ్యాసతో మనోచక్షువుని మూసివేద్దాం. మరి దివ్యచక్షువు ఉత్తేజితం అద్భుతంగా జరుగుతుంది. శ్వాసానుసంధానం ఆఖరి 10 నిమిషాలు సహజమైన శ్వాస మీద ధ్యాస. యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి మహర్షి. యోగం అంటే కలయిక, అంశాత్మ పూర్ణాత్మతో కలయిక, సహజమైన శ్వాస మీద ధ్యాస. కళ్ళద్దాలు తీసేసి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని పాదాలు 2 క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. శ్వాస ద్వారా మరి ధ్యాస ద్వారా అపారమైన ప్రాణశక్తి. జస్ట్ అబ్జర్వ్ నార్మల్, న్యాచురల్, సాఫ్ట్ బ్రీతింగ్. Any time and any place is okay for meditation. By observing breath, by closing eyes, one can get into that cosmic energy tremendously. Normal, natural, soft breathing for last 8 minutes. No need to take any deep breath or shallow breath. Just observe normal, natural, soft breath. మనందరి సామూహిక సంకల్ప శక్తితో గెంటింగ్ ఐలాండ్స్ చిన్స్వి టెంపుల్ పరిసర ప్రాంతంలో ఒక గొప్ప శక్తివంతమైన సామాజిక పిరమిడ్ నిర్మాణానికి మనందరి సంకల్ప ధ్యానం.
అపారమైన ప్రాణశక్తి సామూహిక ధ్యానం ద్వారా సహజమైన శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Meditation means observing normal, natural, soft breath. Any time and any place is okay for meditation. Just observe normal, natural, soft breathing. Last 8 minutes. By observing breath, one can go into a deep silence, thoughtless mind. One can meditate by observing the breath so that you can get more amount of cosmic energy. Just observe normal, natural, soft breathing. బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన మహా ఆశయాలు శాకాహార జగత్, ధ్యాన జగత్, మరి పిరమిడ్ జగత్తులో భాగంగా మనందరి సామూహిక సంకల్ప శక్తితో ఆ మహా ఆశయాన్ని మనం నెరవేర్చుకోబోతున్నాం. శ్వాసానుసంధానం, ఆఖరి 5 నిమిషాలు సహజమైన శ్వాస మీద ధ్యాస. చిన్నపిల్లలకు 3వ సంవత్సరం నుంచే ధ్యానంలో శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులుగా మనం వారికి ఇచ్చే కానుక కేవలం ధ్యానం. శ్వాసానుసంధానం. ఆఖరి 5 నిమిషాలు శ్వాసానుసంధానం. రామాయణ గుహల్లో, ప్రకృతి ఒడిలో సహజమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 3 నిమిషాలు మనందరి సామూహిక సంకల్ప శక్తితో మలేషియాలో గెంటింగ్ హైలాండ్స్లో చిన్స్వి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఒక గొప్ప సామాజిక పిరమిడ్ నిర్మాణాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. మరి దానికి మనందరి యొక్క సంకల్ప శక్తిని విశేషంగా అందిద్దాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు శ్వాసానుసంధానం. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు. లాస్ట్ 2 minutes. జస్ట్ అబ్జర్వ్ నార్మల్, natural, soft breathing. Any time and any place is okay for meditation. Equal to the age minutes, one should do meditation every day.
ఆఖరి 2 నిమిషాలు సహజమైన శ్వాస మీద ధ్యాస, అపారమైన ప్రాణశక్తి, శ్వాసానుసంధానం. సామూహిక ధ్యానం మరింత శక్తివంతం, పిరమిడ్లో ధ్యానం మరింత శక్తివంతం. శ్వాసానుసంధానం మిత్రులారా, just observe normal, natural, soft breathing for last 2 minutes. ఆఖరి 1 నిమిషం శ్వాసానుసంధానం, సహజమైన శ్వాస మీద ధ్యాస. దేవాలయాలే ధ్యానాలయాలు. ప్రతి దేవాలయంలోని ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని, ప్రాణశక్తిని తీసుకునే దిశగా చక్కగా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసి ఆ శక్తిని పొందుదాం. ఆఖరి 30 సెకండ్లు, లాస్ట్ 30 సెకండ్స్ ఈ అద్భుతమైనటువంటి రామాయణ కేవ్స్లో మనందరి సామూహిక సంకల్ప శక్తితో చిన్స్వి టెంపుల్ వద్ద అద్భుతమైనటువంటి సామాజిక పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని మలేషియన్ మాస్టర్ అందరి సహకారంతో నిర్మించుకోబోతున్నాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 సెకండ్లు, లాస్ట్ 10 సెకండ్స్ జస్ట్ అబ్జర్వ్ బ్రీతింగ్. ఆఖరి 5 సెకండ్లు. ధ్యానం పూర్తయిన తర్వాత ఒకేసారి కళ్ళు తెరవకూడదు. 2 చేతులు నెమ్మదిగా 2 కాళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు నెమ్మదిగా 2 కాళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1 0. నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కాళ్ళు తిరుగుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు సామూహిక ధ్యానానికి థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఒక 10 నిమిషాల్లో మనందరం మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరుతాము. ఒక 1.5 hour టైం ఉంటుంది మనకి. పైకి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్క ప్రాంతం చూసుకొని కేవ్లో కూడా ఒక 5 minutes మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేయండి. పైకి వెళ్ళగలిగేవాళ్ళు. పెద్దవాళ్ళందరూ ఇక్కడే కూర్చుంటారు. ఒక 80 మెట్లు ఉన్నాయి, 90 స్టెప్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్టెప్స్ చూసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళగానే పైకి వెళ్తారు. సో వెళ్ళే ముందు ఒకసారి మణియం సార్ ఈ కేవ్స్ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఏముంటుంది అని చూడాలి అని ఒక క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో తెలియచేయాలి. వేసుకుంటా అలా ఉండియండి. మీరు ఒక నిమిషం చెప్పండి. అమ్మ అందరూ బైక్ని పెట్టుకోండి. అలాగా అందరూ సైలెన్స్ కూర్చుంటే నించోవాలండి. సో మలేషియాలో మనం 10వ పైడా పిరమిడ్ యానివర్సరీని అద్భుతంగా మొన్న జరుపుకొని, మరి నిన్న చెన్స్వి టెంపుల్లో గెంటింగ్ ఐలాండ్స్లో అద్భుతంగా పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల్ని మనం జరుపుకున్నాం. ఈరోజు మరి బతు కేవ్స్లో ధ్యానం చేసి రామాయణ కేవ్స్ వద్ద ఉన్నాం.
విశేషంగా ఈ కార్యక్రమాన్ని కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మరి మణియం గారు అండ్ డైరెక్టర్ ఆఫ్ పైడా ఆఫ్ మలేషియా చైర్మన్, సో ఆయన ఈ రామాయణ కేవ్స్ గురించి క్లుప్తంగా వివరించాల్సిందిగా కూర్చున్నాం. Okay, dear friends, dear masters, gods. Okay, this Ramayana cave was, it was constructed beyond 2-3 years back, but when they completed only last year, somewhere in October, I think, October it was completed. And thereafter, we had a PIDA program in November. Then we decided to come over here, That time there's no entrance fees. So what happened? We just walked in and we saw so beautiful, but that time it's not 100% completed. Still the work is going on. And from, I think this year, somewhere after November or December, they start charging a minimum charge, Entrance fees is there. It's a very beautiful, see, there are all the statues, the history of Ramayana, everything. So it takes about 2 to 3 hours to read all the story of Ramayana, So you can, those who are, able to walk, you can walk, and you got to walk the steps up, steep up, and there's linga is there, the one god, Shivalinga. Shivalinga, he sits and meditate. So most of them, they go to the Shivalinga and meditate. So after you will get an opportunity to go and meditate there, okay? And I must say thank you very much, all the good souls from India, all the spiritual tablets are here together. The PSSM Malaysia, few of them also participated here, like Gopal here, Swati is here, and few others has came. We have invited them. PSSM also participate in this program. We are combined together and to do this program successfully. In future, we will do more program. Associated with other society also. The importance, of meditation, you see the energy. I think although we sat for few hours, I think we were about 40 minutes. Yeah, 40 minutes. 40 minutes we sat down, but then the energy level is very high. You just simply, you put your hand, you bring your hand like this, and bring your hands like this, put on your eyes and see. Just bring your hands like this. See the energy, you can bring your energy. You can feel the energy, because everywhere the caves, So energy level is very high, and this is very powerful for meditation. I request even PSSM masters, at least not every week, maybe once in a month, compulsory make and come and meditate. And that's what our family, my daughter will come with my madam, and my grandchildren also will come and meditate. So thank you very much for coming and meditating here. So I would like to share few of them. Experiences, how you feel it. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఈ రామాయణ కేవ్లో మనందరం అద్భుతంగా ఇప్పుడు ధ్యానం చేశాం. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ముందు ఒక 10 రోజుల ముందుగా మాస్టర్స్ వచ్చి మలేషియా అంతా కూడా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ మనకు ఒక ఎనర్జీని, ఒక అట్మాస్ఫియర్ని సెట్ చేయడం జరిగింది. దాని గురించి క్లుప్తంగా ఒక 3 నిమిషాల్లో మహేశ్వరి బాల వికాస్ ఇన్ఛార్జ్ నుంచి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మణియం సార్ ఇన్విటేషన్తో నేను 28th అక్టోబర్ ఇక్కడ రావడం జరిగింది. 28th అక్టోబర్ నుంచి మాకు చాలామంది రిలేటివ్స్ ఇక్కడ ఉండడం వల్ల, ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ వారి ఇంటికి విజిట్ చేస్తూ వారి ఇంటి దగ్గర వారి ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి అక్కడ ధ్యానము. బగండత్తు అనే ఒక ప్లేస్లో మన తెలుగు పీపుల్ చాలామంది ఉంటారనమాట. అక్కడ ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఆ కమిటీ వాళ్ళకి ముందే మనం అడిగి పర్మిషన్ తీసుకోవడం వల్ల హ్యాపీగా అక్కడ మొత్తం ఒక 80 మెంబర్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి తెలుగు పీపుల్ వచ్చారు. సో దానికి ఎంతో చక్కగా అక్కడ ఉన్న ఆనందరావు గారు మన కోఆర్డినేట్ చేస్తే, లక్ష్మీ మేడం కూడా జాయిన్ అయ్యారు ఆ సెషన్లో, ఫ్లూట్ మెడిటేషన్. అండ్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, దాని కాన్సిక్వెన్సెస్ అన్ని చెప్తే వాళ్ళు చాలా చాలా చక్కగా అద్భుతంగా మనల్ని వెల్కమ్ చేశారు.
దాని తర్వాత మన షా ఆలం పిఎస్ఎస్ఎం మలేషియా సెంటర్లో 2 times సెషన్స్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఫ్లూట్ ఇంటెన్స్ 2 hours మెడిటేషన్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. అండ్ 8th పత్రిజీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ రోజు 2 hours ఇంటెన్స్ మెడిటేషన్ అండ్ మన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. అరుణాకర్ర మేడం చక్కగా 5 kingdoms గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మనకి చక్కగా ఎక్కడ వెళ్ళినా ఈ 14 days ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్లో ప్రతి చోట ధ్యానం, వెజిటేరియనిజం అంటే మన ఎనర్జీ ఆ సిస్టమ్ తెలియజేయడం కోసం ఇండియా నుంచి నేను నా యుటెన్సిల్స్ క్యారీ చేశాను, కుక్కర్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఎక్కడ అంటే వెజిటేరియన్ ఫుడ్కి ఆ ఎనర్జీ సిస్టమ్కి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామని. సో కొంతమంది ఫ్యూ ఆఫ్ నా రిలేటివ్స్ కొంచెం ఇదైనా లేటర్ దే ఆర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈరోజు ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చాయంటే వాళ్ళందరూ ఒకరికొకరు తెలుసు మా రిలేటివ్స్ అండి ఇక్కడ మన ఉన్న పిఎస్ఎం మలేషియా. సో నిన్న ఆయన అమ్మ మీరు మీకు ఇంతమంది బంధువులు ఉన్నారని తెలిస్తే ఇంకా ఎన్నో సెషన్స్ని అరేంజ్ చేసేవాళ్ళం. నెవర్ లేట్, నెక్స్ట్ టైం రండి, చక్కగా ఆ సెషన్స్ అన్నీ కూడా ముందే కోఆర్డినేట్ చేసి అంటే ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే మనకు బిల్డ్ అయింది చాలా అద్భుతంగా. సో ఎనీ టైం పత్రిసారి చెప్తా తెలుగువారు వెలుగువారు ప్రపంచానికి దిక్సూచులని. సో ఇక్కడున్న మన తెలుగు పీపుల్ అందరితో కూడా వీ కెన్ స్ప్రెడ్ దిస్ లవ్ అండ్ లైట్. త్వరితగతిన మనం చాలా చోట్ల ఈ ధ్యానం సెషన్స్ చేస్తూ పిఎస్ఎం మలేషియా మన ఇండియాలో ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇక్కడ కూడా అంత స్ట్రాంగ్గా ఒక సొసైటీ ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా ఐ కెన్ సీ దట్ విజన్. సో థ్యాంక్ యూ మన్యం సార్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై రిలేటివ్స్. ఎందుకంటే ఎవ్రీబడి ఇక్కడి నుంచి ఇక్కడ సెషన్ వెళ్ళాలి అంటే దే టుక్ టైమ్ టు మాతో పాటు ట్రావెల్ చేసి ఈరోజు కూడా 5 of my relatives జాయిన్. ఇలా మెడిటేషన్ చాలా బాగుంటుంది అనగానే వాళ్ళు జాయిన్ అయ్యారు, నిన్న గెంతింగ్కి జాయిన్ అయ్యారు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ మన్యం సార్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు పిఎస్ఎం మలేషియా. ఎవరైతే మనకు చైర్మన్ లక్ష్మణ్ సార్ సెషన్ అనగానే చాలా చక్కగా అరేంజ్ చేసి ఒక మంచి మాకు అక్కడ వచ్చిన ఒక ప్రొఫెసర్ మా చిన్నాన్నగారు డాక్టర్, ఆయన ఇక్కడ మలేషియాలో ఫేమస్ గైనకాలజిస్ట్, 20 years ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేశారు మెడికల్ కాలేజ్. ఆయన మామూలుగా అంత త్వరగా కన్విన్స్ అవ్వరు. బట్ సీయింగ్ అవర్ పిఎస్ఎం మలేషియా ఆ సెంటర్ అక్కడ ఆయన చూసి ఆ ఫుడ్ కానీ పీపుల్ కానీ ఇంత టైం తీసుకొని పే చేసి ఒక సెంటర్ రన్ చేస్తున్నారా ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎవ్రీ ఫ్రైడే నేను కూడా సెషన్ జాయిన్ అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో మనకి మంచిగా అందరూ కూడా అక్కడ చాలా బాగా కష్టపడి చేస్తున్నారు మలేషియా సొసైటీ కూడా. వాళ్ళందరికీ కూడా నా అప్రిషియేషన్ అండ్ గ్రాటిట్యూడ్. యా సో థ్యాంక్స్ టు పిఎంసి ఇంత చక్కగా మనకి ఇంత అద్భుతమైన సెషన్స్ ఎక్కడెక్కడో వాచ్ చేస్తున్న మన వాళ్ళు ఇది గ్లోబల్గా ఈ ఈవెంట్ అక్కడ అంతా కూడా అందరికీ వెళ్ళింది. లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే ఇంత సెషన్ జరుగుతుందని వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ నెక్స్ట్ వేరే కంట్రీస్లో చేయడానికి కానీ. సో థ్యాంక్స్ టు పైడా అండ్ స్పిరిచువల్ టాబ్లెట్ ఇంత గ్రూప్ ఎనర్జీని బిల్డ్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వరి. అండ్ నిన్న మనందరం కూడా పత్రిజీ బర్త్డేలో భాగంగా చిన్షుయి టెంపుల్ దగ్గరికి మనందరం వెళ్ళాము. అక్కడ స్పెండ్ చేసినప్పుడు సామూహిక ధ్యానం జరుగుతున్నప్పుడు మేడం జయజ్యోతి గారు మరి హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి వచ్చారు. సో ఆ మేడం యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. ఓకే అండి, నా పేరు జయజ్యోతి. నిన్న అక్కడ పత్రిజీ యొక్క బర్త్డే వేడుకల్లో అక్కడ అందరం కలిసి సామూహిక ధ్యానం చేయడం జరిగింది. సామూహిక ధ్యానం అనేది వారు చేపించడం జరిగిందండి. ఆ యొక్క టైంలో చాలా డీప్గా వెళ్ళినప్పుడు మెడిటేషన్లో కరెక్ట్గా బుద్ధుడికి ఆపోజిట్ హిల్ ఏరియాలో ఒక పిరమిడ్ అనేది కనపడింది. అది దాని వెనకంతా ఒక జలపాతాల్లాగా ఉన్నాయి. ఆ చుట్టేమో కొంచెం సమానంగా ఉంది, వెనకంతా హిల్ ఏరియా ఉందండి. అది చాలా బాగుంది. అయితే వెంటనే ఇది ఫోటో తీసుకొని ఎవరో నాకు వాయిస్ చెప్తున్నారు. అది కానీ ఆ టైంలో ఫోటో ఎలా తీసుకోవాలో తెలియదు. నా పక్కనున్న ఒక మెడిటేటర్కి చెప్పాను, అంటే లోపల చెప్తున్నాను, బయటకేం వినపడలేదండి. కానీ అది మాత్రం నా లోపల చాలా ప్రింట్ అయిపోయింది. అది చాలా బాగా ఉందండి. నాకు అది చూపించినందుకు ఆ యొక్క భగవంతుడికి చాలా కృతజ్ఞతలు. అటువంటి భాగ్యం నాకు ప్రసాదించినందుకు సార్కి చాలా కృతజ్ఞతలండి. నేను ఈ మలేషియా ట్రిప్ వచ్చినందుకు, ఈ మలేషియా వచ్చినానని పేరే కానీ విమానంలో రావడం పోవడం ఇదంతా కానీ మా బంధువుల ఇంటికి వచ్చినట్టు, మా మమ్మీ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఫుడ్ కానీ ఏది కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మలేషియా రావాలి, ఈ చించున్ టెంపుల్ దగ్గర రావాలి, మెడిటేషన్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఆ ఎనర్జీస్ అందరూ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మేడం అద్భుతంగా ఆ చిన్షుయి టెంపుల్ దగ్గర బుద్ధుడి విగ్రహానికి ఆపోజిట్లో చక్కని పిరమిడ్ని చూడడం, మరి ఫోటో తీసుకోవడం అంటే లైమ్ లైట్లో. సో కెమెరా ఈజ్ ఈక్వల్ టు లైమ్ లైట్. ఒక విషయాన్ని మనం లైమ్ లైట్లోకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు కెమెరా అనేది పిక్చర్ అనేది మధ్యలో వస్తుంది.
సో దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొని రావడానికి సో వీ ఆల్ గ్యాదర్డ్ హియర్ టుడే అగైన్ అండ్ దెన్ వీ మెడిటేటెడ్ and our collective energy should build that pyramid, the community pyramid near Chenshi temple in Genting Highlands that we are going to get. So ప్రతి ఒక్కసారి మాస్టర్స్ విజిట్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ఆ శక్తి అనేది ఉంటుందో ఆ పిరమిడ్ యొక్క క్షేత్రం అనేది ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఎప్పటి వరకు మనం సుమారు ఒక 40,000 పిరమిడ్లు నిర్మించాము. భవిష్యత్ అంతా కూడా సుస్థిరత గుర్తైనటువంటి ఆ పిరమిడ్ నిర్మాణాలతో ప్రతి చోట ఉంటుంది అనే దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలుసు ఒక పిరమిడ్ ఏజ్ అనేది కొన్నాళ్ళ పాటు జరిగిందని, మళ్ళీ తిరిగి దాన్ని శక్తి తీసుకుంటూ ధ్యానం చేసేలాగా పత్రిజీ దాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి మరి మలేషియాలో కూడా ఎప్పటి నుంచో కమ్యూనిటీ పిరమిడ్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో దానికి ఈరోజు మనం ప్లేస్ని ఈసారి విజిట్తో ఫిక్స్ చేసుకోగలిగాము. రానున్న రోజుల్లో విశేషంగా ధ్యానం చేసి ప్రాజెక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఆ పిరమిడ్ నిర్మాణం వైపు మనం వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జ్యోతి మేడం. కెమెరా కట్టుగా ఉన్నది. I'll call some PSSN master. Come, no, Swati, come. They will talk Tamil, okay. Another language. తమిళ్ మాస్టర్స్ ఎవరు ఉంటే ఒకరు రావాలి. Come. తమిళ్ మాస్టర్స్. Swati. ఇంకొక 7-8 నిమిషాలు మనం ఇక్కడి నుంచి మూవ్ అవుదామండి. 1 hour టైం ఉంది మనకి. Tamil చెప్పండి. How you came here and how did you felt with the tour and meditations? Yeah. Okay, master. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? என்னோட பேர் ஸ்வாதிகா. நான் மலேசியாவில் இருக்கேன். இது வந்து நான் குரூப் மெடிடேஷன் இருக்குன்னு சொல்லி மாஸ்டர் சுப்பிரமணியன் சொன்னார் அவர் தான். ஸோ இங்கே நான் வரும்போது நேற்று அந்த சோமா ஹாலில் நாங்கள் இருந்தபோதும் அங்கே தியானம் ரொம்ப நல்லா இருந்துச்சு, எனர்ஜெட்டிக்காக இருந்துச்சு சோமா ஹாலில். என்னால் ஃபீல் பண்ண முடிஞ்சு அந்த எனர்ஜியை. அதே போல் நேற்று வந்து நாங்கள் மாஸ்டர் மகேஸ்வரி அவங்க கூட நேற்று வந்து அந்த புத்தர் சிலைக்கு கீழே உட்காந்து தியானம் செஞ்சோம். ரொம்ப சூப்பராக இருந்துச்சு அந்த எனர்ஜி, ரொம்ப அருமையாக இருந்துச்சு. ரொம்ப மைண்டு வந்து பீஸ்ஃபுல்லாக காமாக இருந்துச்சு. எனக்கு அந்த எக்ஸ்பீரியன்ஸ் வந்து ரொம்ப அற்புதமாக இருந்துச்சு. இங்கே வந்து இந்த இடத்துல மெடிடேஷன் பண்ணும்போதும் நல்ல ஃபீல் பண்ணுச்சு, ரொம்ப அமைதியாக இருந்துச்சு. ரொம்ப தேங்க்ஸ் மாஸ்டர். அந்த குரூப் மெடிடேஷனால் ரொம்ப எனர்ஜெட்டிக்காக இருக்குது. தேங்க்யூ மாஸ்டர். தேங்க்யூ ஸோ மச். And I request Swati Somnath madam, please come to the dais. A small question for you. Represent PSSM Malaysia. வணக்கம் மாஸ்டர்ஸ், என் பேர் கோபாலன். நான் PSSM. வணக்கம் மாஸ்டர்ஸ், என் பேர் கோபாலன். நான் இந்த மெடிடேஷனில் வந்து அபவுட் ஒரு 4 years இருக்கேன். ரொம்ப நல்லா இருக்குது, நிறைய சேஞ்சஸ் நடந்திருக்கு என்னோடய வாழ்க்கையில். தேங்க்யூ இந்தியா மாஸ்டர்ஸ் வந்ததுக்கு. ரொம்ப நல்லா இருந்துச்சு. இப்போ உள்ள எனர்ஜி வந்து வெரி நைஸ் மெடிடேட் பண்ணுறதுலேருந்து. தேங்க்யூ ஸோ மச் மாஸ்டர்ஸ். தேங்க்யூ வெரி மச். మీ పేరు ఎక్కడి నుంచి? ஓகே, PSSM Malaysia. என் பேர் குணா. நான் PSSM மலேசியாவிலேருந்து நான் வந்திருக்கேன். ஒரு ஆசிரியர், ஒரு சார் மூலிமா தான் எனக்கு இந்த தியானம் எனக்கு கிடச்சிது. எப்படின்னா, ட்ராவல் காடி ஓடிட்டு போகிறாரு, அந்த டைம்லேயே இதை எக்ஸ்பிளைன் பண்ணிவிட்டு அப்படியே பாக் பண்ணிட்டு இதை சொல்லிக் கொடுக்குறாரு எப்படி இந்த தியானம் அப்படின்னு. எனக்கு கிடச்ச டேட் பார்த்தீங்கன்னா 14/1/2021. அன்னிலேருந்து இன்ன வரைக்கும் செஞ்சுக்கிட்டு இருக்க இந்த தியானத்தை மாதிரி வேறு எந்த தியானமும் இல்லை. அவ்வளோ அற்புதமான ஒரு தியானம். இந்த தியானத்தில் வழியாக தான் நிறைய எக்ஸ்பீரியன்ஸ் கிடைக்கிது. ஸோ அப்போ மற்றவங்களாம் சொல்லி நம்ம கேள்விப்பட்டிருக்குமா இல்லையா? அன்றைக்கி வந்து அந்த மகேஸ்வரி சொன்னாங்க, நம்ம இது மரணத்தையே கண்டுட்டு வந்துட்டு அந்த எக்ஸ்பீரியன்ஸ் ஷேர் பண்ணாங்க. வேறு எந்த தியானத்தில் இந்த மாதிரிலாம் ஷேர் பண்ணுறான்னு எனக்கு தெரியல. ஆனால் இது ஒன்று தான் புருவன். அதனால தான் இதை வந்து விடாமல் செஞ்சுக்கிட்டு இருக்கேன். ஸோ காலையில் வந்து என்னோடய பிஸ்னஸ் நல்லாயிருக்கு, ஹெல்த் நல்லாயிருக்கு, நிறைய பேர்ட்டு என்னால் பேச முடியுது. முன்னெல்லாம் பேச மாட்டேன், பயந்து பின்னாலே இருப்பேன். இப்போ எங்கே மீட்டிங் வச்சாலும் முன்னுக்கு இருப்பேன், நல்லா பேசுவேன், கலகலப்பாக பேசுவேன். என் வியாபாரம் நல்லா போயிட்டுருக்கு. ராத்திரி பகல்லாம் பிஸ்னஸ், ராத்திரியில் தியானம், இந்த மாதிரி நான் போயிட்டுருக்கேன். ரொம்ப ரொம்ப நல்லா இருக்குது. அற்புதமான ஒரு தியானம் கண்டினியூவாக நான் செஞ்சிட்ருக்கேன். சரிங்களா? தேங்க்யூ. సో ఈసారి టూర్లో మనతో పాటు సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్ గారు మనతో రావడం జరిగింది. అయితే మేడం ఇప్పటికీ సుమారు 40 దేశాల్లో ఎన్నో గ్రూప్స్తో కలిపి
నాట్యమే ధ్యానంగా తను ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ధ్యానులతో ఇలా ప్రతి చోట మెడిటేషన్ చేస్తూ ఈ గ్రూప్తో వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఏ రకంగా తను ఫీల్ అయ్యారు అండ్ తన మెడిటేషన్స్ అన్నీ ఏ రకంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. నేను దాదాపుగా సుభాష్ పత్రి గారు ఎప్పుడైతే కర్నూలులో మొదలుపెట్టారో అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నా కూచిపూడి జర్నీతో పాటు ధ్యానం జర్నీ కూడా సైముల్టేనియస్గా స్టార్ట్ అయింది. అయితే సింపుల్గా ఒక 1 మినిట్లో చెప్తాను. చాలా గ్రూప్స్ తోటి చాలా ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా నేను ప్రోగ్రాంలు ఇచ్చాను. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అంటే మెంటల్గా మనం చాలా స్ట్రెస్ తోటి ఉన్నప్పుడు, చాలా ఎనర్జీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, మనలోని ఎనర్జీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు అది ఇండియా నుంచి మేము క్యారీ చేసాం మలేషియాకి. మాకు ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మెంటల్ కాన్ఫ్లిక్ట్స్. అయితే మధ్యాహ్నం నేను ఎప్పుడైతే మన సోమా హాల్కి వచ్చానో పిల్లలు మేకప్ రూమ్లో కూర్చోవడం మొదలుపెట్టారు. యామిని, అంజలి, బాలు బ్యాలేకి ముందర, కామసూత్రాకి బ్యాలేకి ముందర, అంతవరకు ఉన్న మా కాన్ఫ్లిక్ట్స్, మెంటల్ స్ట్రెస్ మొత్తం ఒక ఆవిరి ఏదో పెడితే ఎట్లా ఉందో అట్లా ఇవాపరేట్ అయిపోయి, దట్ వాజ్ ద పర్సనల్ ఫీలింగ్ ఐ గాట్. నేను యామిని వీళ్ళతోటి ఒకటే చెప్పాను, మీరు మైండ్లో ఉన్నవన్నీ తీసేసేయండి, జస్ట్ రిలాక్స్ ఆన్ ద ప్రోగ్రామ్ అండ్ డూ ద బెస్ట్. అయితే స్పెషల్లీ ఎస్టర్డే 10th నాడు జరిగిన ప్రోగ్రాము, ఐ కంప్లీట్లీ బిలీవ్ దట్ ఈ మొత్తం పొద్దున్నుంచి ఎప్పుడైతే ధ్యానం జరుగుతోందో ఆ పరిసరాలన్నీ కూడా దే గాట్ ఎలివేటెడ్ స్పిరిచువల్లీ, సో దట్ దోస్ వైబ్రేషన్స్ మాకొచ్చి, ఎప్పుడు మేము బాగానే చేస్తాం, పర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగానే జరుగుతుంది. కానీ మొన్న I never cried on any stage, but I just came and embraced and cried. The reason is that ఒక రకమైన స్పిరిచువాలిటీ వస్తే మనలోని ఉన్న ఆ స్ట్రెస్ అంతా భగవంతుడు తీసేస్తాడని చెప్తారు. సో దట్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్, ద డివినిటీ ఆఫ్ మెడిటేటివ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ అండ్ మైండ్ ఇన్ సోమా హాల్ వెన్ జీకే గారు అండ్ అందరు కలిపి మార్నింగ్ నుంచి ధ్యానం చేసినప్పుడు. This was an ultimate experience for me. Okay. సో భవిష్యత్తులో మరింత గ్రూప్స్తోని పిరమిడ్ సొసైటీతో అనుసంధానంలో ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? మీ క్వశ్చనే రాంగ్ సార్. ఆల్రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ చేస్తున్నాం. And one thing I would like to say, sir. Sir. Ask question. You want to ask something? No, not asking question. You see why the energy level is very high there in that auditorium Soma Hall. First, when Patri sir came to Malaysia, I met Patri sir in that hall itself with an invitation. Yeah. Someone organized it and I and Master Lakshmanan went. So, First time you met him? Met him in 2007 at that hall. Ever since, thereafter, ever since Patricia started coming, Master Lakshmanan and myself always organize, number of times we organize in Dato Somal, even Dato Kanta do any program, and that time Patricia is coming, he will give half an hour slot for Patricia. So that is the reason, and not only that, when our PIDA program also, I decided to do every year in that Dato Soma Hall. Every year I'm doing that. But except 2018, when Patricia Madam Swarnamala Patri came, 2018, that time was 120 dancers. The hall is too small. So I had to go and look a bigger hall than we got in Temple of Fine Arts. So the energy, why you was mentioning the energy level is high. Wonderful, sir. Thank you. అయితే జస్ట్ లెట్ మీ కంక్లూడ్ జీకేస్ గారి క్వశ్చన్కి. మిగతా ఆర్గనైజర్స్తో వీ ఆర్ వెరీ, అంటే ఎవ్రీవేర్ వీఆర్ ప్రొఫెషనల్, బట్ మిగతా ఆర్గనైజేషన్స్ వీ ఓన్లీ డాన్స్ అండ్ కమ్. బట్ హియర్ విత్ పైడా అండ్ ఆనంద బ్రహ్మ వెన్ వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ విత్ జీకే సార్, ఇప్పుడు కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 months బ్యాక్, రైట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ట్రిప్. Today, within this 1 month, I find lot of changes in my personality and my behavior. And I would like to admit this because
తన తప్పులు ఎరుగువాడు ధన్యుడు సుమతి అనేసి మనకి తెలుగులో ఉంది. సో ఐ వాజ్ వెరీ స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతాను, ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను. చాలా హై టెంపర్ నాది, వెరీ షార్ట్ టెంపర్. అది తాచుపాము మీద కాలేస్తే ఎంత తాచుపాము అలా ఉంటుంది నాకు టెంపర్. బట్ ఐ టెల్ యూ, బికాస్ ఆఫ్ వాట్ జీకే, ఆయన మాకు ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు ప్రతి నిమిషం ఇంగ్లాండ్లో, బట్ హీ వాజ్ ఆల్వేస్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ హీస్ రూమ్ ఆర్ అరౌండ్ అస్. ఆయన అబ్సెంట్ మైండెడ్గా కూడా ఉంటారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను జీకే గారిని. ఈవెన్ వెన్ యూఆర్ టాకింగ్ నిమిషం మాట్లాడతారు, తర్వాత ఆయన మనని పట్టించుకోరు ఇంకా. సో దట్ ఎనర్జీ లెవెల్స్ ఇట్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు మీ, ఐ ఫీల్. అండ్ టుడే ఇన్ మలేషియా ఇన్ దిస్ 3 months ఐ ఆమ్ 80% a different person. 100 నేను అది ఖచ్చితంగా చెప్పగలను. బికాజ్ నౌ ఐ కెన్ సీ హౌ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ఎవ్రీబడి. మై రియాక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మై రియాక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈస్ బీయింగ్ వెరీ సటిల్గా రిమూవ్ చేసేస్తోంది ధ్యానం. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. జీకే గారు మీరు పిలవకపోయినా మేము వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆనర్ ఫర్ అస్. అది ఈరోజు నేను చెప్పేది కాదు, పత్రిక గారు ఎప్పుడో మీకు ఆల్రెడీ మీ పర్పస్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటి నేను కూడా పరిచయం అనుకుంది, మీరు సార్ని కర్నూలులో కలిశారు. అండ్ ఇంకొక చిన్న విషయం, మొన్న మణియం గారు డాయస్ మీద అనౌన్స్ చేసిన తర్వాత అది ఎలా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ నిన్న బర్త్డే తర్వాత మనం అందరూ కొద్దిగా డిస్పర్స్ అయ్యాం. అప్పుడు మేడంని పిలిచి కళ ఎక్కడైనా ఆరాధింపబడుతుంది, ఆ పర్ఫెక్షన్తో ఎప్పుడైతే మనం చేస్తామో అది ఆరాధింపబడుతుంది అనే దాన్ని చాలా క్లియర్గా అంకుల్ మరి ఆయన పారితోషికాన్ని టీం మొత్తానికి కలిపి అందించడం జరిగింది. మేడం యొక్క థ్యాంక్స్ దాని పరంగా. యాక్చువల్లీ సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంప్రదాయం కూచిపూడి గురుకులం డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ చైర్మన్, నేను డైరెక్టర్గా దాదాపు 9 ఏళ్ళు అయింది. అండ్ 5 years మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత 3 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. రైట్ ఫ్రమ్ 2021 వీఆర్ గివింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్సెస్. జీకే గారు అక్కడ హంసధ్వని ఫెస్టివల్ చేశారు, తర్వాత విజయనగరం ఉత్సవాలు అన్నీ పార్టిసిపేట్ చేశాము. ఇట్స్ ఏ బ్యూటిఫుల్, ట్రెమెండస్ అండ్ వెరీ సెరీన్, ట్రాంక్వల్ జర్నీ ఫర్ మీ. అయితే ఎస్టర్డే మన్యం గారు అలా హీ అనౌన్స్డ్ ఆన్ స్టేజ్, బట్ యాక్చువల్ ఆ రోజు నాకు ఏది రిజిస్టర్ కాలేదు. బికాజ్ ఐ టోల్ యూ నో ఆ వేవ్లో ఉన్నాను నేను. ఇట్ డిడ్ నాట్ గెట్ రిజిస్టర్డ్. ఎస్టర్డే చిన్సూయి టెంపుల్ అక్కడ ఆయన అందజేసినప్పుడు 1 lakh పారితోషికం. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. It's not the question of 1 lakh or 1 million or 10 rupees, but that man has given from his heart, spontaneous ga, and this is a big contribution. Madam, right. Padma, come. Rendamma, come. సో గట్టిగా చప్పట్లు కొడదాం మణియం దంపతులకి. Yeah. He is the finance manager. Yeah, this Manyam sir and Manyam auntie, that boy was calling you Manyam auntie. So I like that name very much. So మీరు చేసిందమ్మా ఆ పిల్లలకి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, అండ్ దట్ మనీ విల్ బి యూటిలైజ్డ్ బై ఫర్ సంప్రదాయం స్టూడెంట్స్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. అండ్ అన్నిటికన్నా నాకు నిన్న నేను స్టేజ్ మీద చెప్పాను, నా ఆత్మ పద్మ, బికాజ్ షీ ఈజ్ పార్ట్ ఆఫ్ మై సోల్. నేను ప్రత్యేకంగా పత్రికాని ఫాలో అయిన రమణ మహర్షి శిష్యురాల్ని కూడా. తిరువన్నామలై నేను వెళ్ళినప్పుడు 6 hours we did గిరి ప్రదక్షిణ, ఓన్లీ డాన్సింగ్. ది స్టూడెంట్స్, ఎస్, we started at 6 and we ended at night 1 o'clock. None of the meditators were అందరూ అలా డ్రాప్ అయిపోయారు, కానీ we only 10 persons we did the whole thing. నేను కూడా డాన్స్ చేస్తూ వచ్చాను. ఈ అమ్మాయి, this lady Padma, and along with GK, if it is not been for her, మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. The platform is very important, and for that platform a very big hearted persons like Subramaniam garu and his missus, all these persons were they are very important for a culture or art to live. It's always there, it has to live. So when it has to live, people like that are important. And sir, మై సాష్టాంగ ప్రణామమ్స్ టు యూ. అండ్ మీరు నాకన్నా పెద్దవాళ్ళు. జీకే గారు నేను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మణియం అంకుల్. అండ్ రిక్వెస్ట్ పద్మ టు టెల్ ఈ టూర్ అంతా ఆర్గనైజ్ చేసినప్పటి నుంచి తన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ
తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ కేవ్ ఆర్గనైజర్ నదియా గారు వచ్చున్నారు. ఆవిడ ద్వారా కూడా మనం ఒక 2-3 నిమిషాలు కేవ్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం. సో అందరికీ నమస్కారం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్గా జిగి గారితో కాదు, ఎప్పుడు కొలాబరేషన్ శ్రీదేవి మేడంతో ఉంటుంది నా కొలాబరేషన్ ఫ్రమ్ స్పిరిచువల్ టాబ్లెట్స్. ఎందుకంటే మా ఇద్దరు మైండ్ సెట్ చాలా, అంటే మీ అందరూ ఉన్నారు కాబట్టి చెప్పాలి, మా ఇద్దరు మైండ్ సెట్ ఒక వేవ్ లెంత్లో ఉంటుంది అనమాట. సో ఎవ్రీబడి థింక్స్ పైడా ఈజ్ ఎ డిఫరెంట్ ఆర్గనైజేషన్. పైడా ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ PSSM, బట్ ఇట్ విల్ కొలాబరేట్ ఓన్లీ టు టీచ్ మెడిటేషన్ ఫర్ న్యూ పీపుల్. నేను ఎక్కువ మెడిటేషన్ న్యూ పీపుల్కి టీచ్ చేయాలి అనే ఫోకస్తోనే ఐ విల్ కొలాబరేట్ విత్ మోర్ డాన్స్ టీమ్స్. ఎందుకంటే నాకు మెడిటేషన్లో వచ్చిన మెసేజ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా మెడిటేషన్ నేర్పించాలి అనేది నాకు వచ్చిన మెసేజ్. నా పర్పస్ ఆఫ్ లైఫ్ని నేను రియలైజ్ అయ్యాను. ఐ రియలైజ్డ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టూర్స్ టు ప్రమోట్ మెడిటేషన్ టు ద ఆర్టిస్ట్. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ రావడము, దే లెర్న్ మెడిటేషన్, వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది దగ్గరున్న పిరమిడ్స్కి వెళ్తున్నారు. అట్లాగే దాంతోపాటు మనకు తెలిసిన స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా లాస్ట్ 10 years నుంచి వీఆర్ ఇన్వైటింగ్ మలేషియాని 10 years నుంచి పిలుస్తూ ఇక్కడ ఉన్న మన్యమంకుల్ సపోర్ట్తో అండ్ మేడం సపోర్ట్తో కూడా ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. అట్లాగే ఈ 10 yearsలో ఎంతోమంది కళాకారులకు మేము ధ్యానం నేర్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ 14th, 15th, 16th వీ హ్యావ్ ప్రోగ్రామ్ ఇన్ బాలీలో ఇండియన్ ఎంబసీలో నా ప్రోగ్రామ్ ఉంది మెడిటేషన్ టీచ్ చేస్తూ. 16th కూడా సేమ్ 20 artists దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. అండ్ యూనివర్సిటీలో కూడా ఒక లాస్ట్ ఇయర్ గురువు గారు వచ్చారు మన ప్రోగ్రామ్కి. వాళ్ళు దే ఆర్ ఆర్గనైజింగ్ టూర్ లైక్ 15th, 16th, 17th. సో ఆ 3 days కూడా లోకల్ చాలామందికి మేము మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నాం సారు నేను. సో అందుకని చాలామంది ఏంటంటే పైడా అంటే సెపరేట్ ఫ్రమ్ ద PSSM అనుకుంటారు, బట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ న్యూ పీపుల్. సో వచ్చిన తర్వాత వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారనమాట. దట్ ఈస్ ద మెయిన్ థీమ్. సో ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్ ఇయర్ అనుకున్నాము. ఎందుకంటే వీఆర్ ఫోకసింగ్ న్యూ కంట్రీస్ ఇన్ ఫ్యూచర్. న్యూ కంట్రీస్లో ఫోకస్ చేయాలనుకుంటున్నాము. సో ఎక్స్క్లూజివ్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు మన్యం అంకల్, ఆల్వేస్ ఏ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆంటీ ఎనీవే సైలెంట్గా ఉంటారు కానీ షీ ఈజ్ రియల్ గ్రేట్ మాస్టర్. షీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అండ్ తనతో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ లేడీ. ఎందుకంటే పత్రి సార్తో ఉన్నప్పుడు పత్రి మేడం ఎంత గ్రేట్ అనుకుంటామో, అంకుల్ ఎనర్జీస్ని మ్యాచ్ చేయాలంటే అంత నీడ్ మోర్ దెన్ దట్ ఎనర్జీస్. సో ఐ లెర్న్డ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ ఆంటీ ఫర్ దిస్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ అందరికీ ఎక్స్క్లూజివ్గా వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా పైడా నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్గా సుకేష్ మాస్టర్ కూడా ఎప్పుడు ఈ విల్ బి కొలాబరేట్ విత్ మీ. నేను చాలాసార్లు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి క్లాసెస్ అవి చెప్పడం జరిగింది. సో ఆయన ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఈ రామాయణ కేవ్స్ నుంచి ప్రతి చోట మనకి వెళ్ళినప్పుడు మెడిటేషన్ అనేటప్పటికి వెంటనే లెగిసిపోండి తొందరగా అని ఒక రకమైన హడావుడి ఉంటుంది. కానీ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అందరికీ చైర్స్ తనే ఒక సగం చైర్స్ ఆవిడ వేసింది పూర్తిగా నదియా. సో ఆవిడ మాటల్లో కేవ్ గురించి ఒక 2 minutes ఉందాం.